ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఒక అద్భుతమైన హామీ ఇస్తా ఉన్నాడు. ప్రేమతో చేసిన ప్రతి మంచి కార్యాన్ని ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడని దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నీవు చేసిన ఉపకారాన్ని ఎవరికైనా నీవు మేలు చేస్తే ఆ మనిషి మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోడు. చేసే పని మనం ఇసుగుదలతోనూ ద్వేషంతోనూ సణుగులతో కాకుండా ప్రేమతో చేసిన ప్రతి మంచి పనిని దేవుని ఇష్టమైన యాగంగా దేవుడు భావిస్తాడు. ఆయన ఇష్టపడతాడు. ఇతరులకు సహాయకరంగా ఉంటే, ఇతరులకు మనం సహాయంగా మేలుకరంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆశీర్వదిస్తాడు. నీ దయ, నీ యొక్క సేవ, నువ్వు చూపించిన ప్రేమ వృధా కావని వాటికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న వాగ్దానం, నువ్వు ప్రేమతో చేసే ప్రతి ఉపకారాన్ని దేవుడు గమనిస్తున్నాడు. నీ మంచి కార్యాలు నాకు ఇష్టమైన యాగాలు అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి నీ శ్రమకు ప్రతిఫలంగా నేను ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఉపకారము ధర్మము చేయడం మర్చిపోవద్దు. దేవుని పేరట మనం ఉపకారం చేద్దాం, ధర్మం చేద్దాం, తద్వారా దీవించబడదాం. ఇట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచారు ప్రభా, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు ప్రభా. 7వ మాసంలో ప్రభునైనా ఇంకా కొద్ది దినాల్లో మరలా ఈ నెలను ముగించి మరొక నెలలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ స్తోత్రం. 7వ నెలంతా కాచినందుకు, కాపాడినందుకు మీ స్తోత్రాలు. అయ్యా, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. ఉపకారము ధర్మమును చేయడం మర్చిపోవద్దని. మేము ఒకవేళ ఉపకారము ధర్మము చేయలేని స్థితిలో ఉన్నామేమో, ఇంకా ఎందుకు చేయాలని ఇసుగుదల, అసూయ, లేకపోతే ఇబ్బంది కలిగి ఉంటున్నామేమో. కానీ ప్రభు, మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మీరు చెప్పినటువంటి మాటలు విని ఉపకారమును ధర్మము చేసేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన. ఆ తద్వారా దీవించబడే కృప దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ప్రభా, వివాహాలు, ఉద్యోగాలు, గర్భఫలాల విషయాలు కార్యములు జరిగించమని ప్రార్థన. కుటుంబాల అసమాధానం, వాతావరణ పరిస్థితులు, వర్షాల్లో, అన్ని విషయాలు మీరే సహాయం చేసి మీ కాపుదలు ఇచ్చి దినదివులతో సంఘాన్ని, దూరంలో ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్.